ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వాక్యాలను మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వాక్యాలను మనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అప్పగింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టు కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినటువంటి యొక్క వాక్యములో మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని ఇక్కడ రాయబడి ఉందండి. ఆలోచించండి, ఇక్కడ మనము మన సొత్తు కాదంటండి. ఎంత ఆశ్చర్యం ఇది! ఈ దేహములో మనము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు మనతోనే ఉన్న ఈ దేహము కూడా నా దేవుని బిడ్డలారా మనది కాదు. అంతేకాదు కానీ అసలు మనము మన సొత్తే కాదట. మరి ఎవరి సొత్తు? నా దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడైనటువంటి మన ప్రభు మన కొరకు రక్తము కాచి మన కొరకు ప్రాణత్యాగం చేసి ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఈరోజు మనలందరినీ కూడా విలువ పెట్టి కొన్న దేవుడండి. హల్లెలూయా. అందుకని అక్కడ విలువ పెట్టి కొనబడిన వారు మీరెవరు అనంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. నా దేవుని బిడ్డలారా, దేని చేత కొనబడ్డాము అంటే వెండి బంగారాల చేత కాదు కానీ, డబ్బుల చేత కాదు కానీ ఆయన ప్రాణము చేత మనము కొనబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రాణమును మన కొరకు దారబోసి నా దేవుని బిడ్డలారా విమోచన క్రయధనముగా ఆ క్రయధనమును చెల్లించాడట. ఇప్పుడు మనకు విమోచనను కలగజేశాడట. కనుక ఈరోజు నీ వాక్యం వింటున్నప్పుడు ఇంతకాలం నీవు నీ సొత్తని ఎన్నో కార్యాలు చేస్తావు, కానీ ఇప్పుడు నీవు దేవుని సొత్తని తెలుసుకొని దేవుని కార్యాలు చేసి ఆయనను మనము ఈ దేహముతో మహిమపరచాలి. హల్లెలూయా. అటువంటి కృపను ప్రభు దయచేసినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు అయ్యా. ఇదిగోనైనా ఈరోజు నా తండ్రి మీరు మాట్లాడినటువంటి నా తండ్రి అయ్యా దేవుని యొక్క వాక్యము కొరకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, మేము మా సొత్తు కాము కానినైనా అయా మేము విలువ పెట్టి కొనబడిన వారినైనా మా కొరకు నా తండ్రి కలువరి గిరిలో ప్రాణం పెట్టినైనా విమోచన క్రయధనమును అర్పించిన ప్రభా, ఇదిగో నా తండ్రి అయా మమ్మల్నినైనా నా తండ్రి స్వతంత్రులుగా మార్చిన దేవుడివి నా ప్రభా. నీ సొత్తునైనా మేము నీ సొత్తు అయిన ప్రజలము నా ప్రభా. కనుక నా తండ్రి అయ్యా ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ సొత్తుగా, మీ జనముగా, మీ వారిగా బ్రతకటానికి నాయన మీరు కృప చూపి అయ్యా మా దేహంలో మేము ఉన్నంత వరకు దేవుని మహిమపరిచే కార్యాలు మా జీవితాలలో మీరు జరిగించమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.